మెదక్ జిల్లా రామాయపేట మున్సిపల్ పరిధిలో ఘనంగా తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ భారత త్రివిధ దళాల విజయం యావత్ భారతవానికి ఒక వరం. వారికి ఈ దేశం జయజయలు పలుకుతున్నది. కుల మతాలకు పార్టీలకు అతీతంగా మన వీర సైనికులకు సంపూర్ణ మద్దతు అభినందనలు తెలుపుతూ సిద్దిపేట చౌరస్తా నుండి మున్సిపల్ పరిధిలోని పురవీధుల గుండా వరకు తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, దామోదర్ రావు, దిలీప్ కుమార్, గిరి తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరంగా జెండా యాత్ర రామాయణపేటలో జరుగుతున్నది. ఈరోజు మన సైనికులకు వీరత్వాన్ని ఉద్దేశించి వాళ్ళు ఏదైతే విజయం పొందిరో ఆ విజయాన్ని సమర్పిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ తిరంగా యాత్ర జరపబడుతున్నది. ఏదైతే పాకిస్తాన్ సపోర్ట్ మద్దతు ఇస్తున్నారో కొందరు సెలబ్రిటీలు కూడా ఇక్కడ మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మాకు ఉండే అవసరం లేదు, వాళ్ళు కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలని మేము కఠినంగా హెచ్చరిస్తున్నాం. లేనట్టయితే మీరు పబ్లిక్ ప్లేస్లలో తిరగరు. ఎవరైతే పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నారో వారు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి. ఒకవేళ మన దగ్గర ఉన్నట్టయితే ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ఏ స్టేజ్ మీకు కూడా రానియరు, పబ్లిక్లో కూడా తిరగనియరని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, జై భారత్ మాత. పట్టణంలో భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన భారత త్రివిధ దళాలు ఏదైతే మొన్న జరిగిన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులపైన దాడి చేసి చంపేసినటువంటి సంఘటనకు గాను ఆపరేషన్ సింధూర్ను తీసుకొని పాకిస్తాన్ పైన ఉగ్రవాదులను హతమొందించిన సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు పాకిస్తాన్ను వదిలే ప్రసక్తి లేదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు మతోన్మాదులు, అదేవిధంగా టెర్రరిస్టులకు, అదేవిధంగా ఇక్కడ ఉండి ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం బట్టగడుతూ, ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు అడుగుతూ ఉన్నాం మేము, అరే మీరు చైనాని కుట్టిరా, లేకపోతే పాకిస్తాన్ కుట్టిరా, లేకపోతే కమ్యూనిస్టుని కుట్టిరా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. ఈ దేశంలో ఉన్నోడు ఖచ్చితంగా భారత మాత ముద్దు బిడ్డలందరూ కూడా ఈరోజు భారతదేశం గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం మేము ఒకటే అడుగుతూ ఉన్నాము. వీరందరినీ కూడా పాకిస్తాన్ను విడిచే ప్రసక్తి లేదు. భారతీయులందరూ కూడా ఐక్యంగా ఉన్నటువంటి సందర్భంలో కొందరు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, బిడ్డ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.